brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు? సీఎం రేవంత్ టీం ఢిల్లీ నుంచి తిరిగి రాగానే గుడ్ న్యూస్ చెప్తారా? తాజా పరిణామాలు చూస్తే విస్తరణ ఖాయంగానే కనిపిస్తోంది. ఒకటి రెండు మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు అంటున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఆరు ఖాళీలుంటే ఆరుగురిని తీసుకుంటారా లేక 4 భర్తీ చేసి మరో 2 పెండింగ్ పెడతారా అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సమీకరణాల ప్రకారం బీసీలకి పెద్దపీట వేయొచ్చంటున్నారు. అలాగే జిల్లాల వారీగాను ఈక్వేషన్స్ ని బట్టి పదవుల పంపకాలు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రేస్ లో వినిపిస్తున్న పేర్లలో ఎవరికి పక్కా బెర్త్ దొరుకుతుంది, అలాగే ఎవరి లాబింగ్ ఎలా ఉందనే దానిపై పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఆరుగురులో కంప్లీట్ గా 6 పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే 1-2 మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు అంటున్నారు? ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండొచ్చు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న సిఎల్పి మీటింగ్ ముగిసిన తర్వాత వెంటనే ఢిల్లీ వెళ్లారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తోనూ సమావేశమయ్యారు. దాని తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ క్యాబినెట్ విస్తరణ పైన పూర్తి స్థాయిలో చర్చ జరిగింది అని చెప్పారు. క్యాబినెట్ విస్తరణకు ఆల్ సెట్గానే కనిపిస్తుంది. స్థానిక సంస్థల కన్నా ఎన్నికల కంటే ముందుగానే క్యాబినెట్ విస్తరించాలనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా, పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఇప్పటివరకు 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో. ఒకటి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్. నిజామాబాద్కు సంబంధించి 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడు రేస్లో ఉన్నారు. కాకపోతే దాంట్లో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సుదర్శన్ రెడ్డిని తీసుకోవాలి అనే అంచనాకు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఆదిలాబాద్లో ప్రేమ్ సాగర్ రావును తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ ప్రేమ్ సాగర్ రావుతో పాటు వివేక్ బ్రదర్స్ కూడా మొదటి నుంచి కూడా పోటీ పడుతున్నారు. కాకపోతే ప్రేమ్ సాగర్ రావు తీసుకుంటే ఇదివరకు ఆల్రెడీ సామాజిక సమీకరణలో భాగంగా ఆల్రెడీ జూపల్లి ఉన్నారు. సో జూపల్లిని ఎట్లా రీప్లేస్ చేస్తారు, జూపల్లి రెండో వెలమకు మంత్రి పదవి సాధ్యమా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి కూడా క్యాబినెట్లోకి చోటు ఎవరికి వస్తుందనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొన్ని పేర్లు వినిపించినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ లాంటి పేర్లు వినిపించినప్పటికీ కూడా దీన్ని ఎంత మేర కన్సిడర్ చేస్తారనేది అయితే చూడాల్సింది. రంగారెడ్డికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక బీసీ కోటాకు సంబంధించి బీసీ కోటాలో మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. దీంట్లో ఆది శ్రీనివాస్ మునూర్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, విప్గా కూడా ఉన్నారు. సో ఆది శ్రీనివాస్ని క్యాబినెట్లోకి తీసుకునే అంశంపై సీరియస్గానే చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆది శ్రీనివాస్ కూడా మొదటి నుంచి కూడా రేవంత్ కోటాలో చాలా బలమైన నేతగా ఉన్నారు. దాంతో పాటుగా మక్తల్కి సంబంధించిన ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాకాటి శ్రీహరి గతంలోనే చెప్పారు తనకు మంత్రి పదవిపై స్పష్టమైన హామీ ఉన్నట్టుగా చెప్పారు. ఇక కొన్ని పేర్లు రాజగోపాల్ రెడ్డి కానీ, బాలు నాయక్ కానీ, మిగతా పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా సామాజిక సమీకరణాలను ఫిక్స్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్గానే మారింది. సో ఇప్పుడు 4 మంత్రి పదవులను ఇప్పుడు భర్తీ చేసి దాని తర్వాత సిటీ కోటాలో దానం నాగేందర్ పేరు కూడా వినిపిస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కాకపోతే ఇదివరకు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో, స్పీకర్ నోటీసులు అందిన నేపథ్యంలో దానంను తీసుకుంటారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే దానం డైరెక్ట్గా బీఫామ్ పైన కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు కాబట్టి యాంటీ డిఫెక్షన్ ఏమన్నా వస్తుందా లేదా అనేది అయితే దాన్ని కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. సో ఆ డిస్కషన్ కూడా ఉంది. సో మొత్తానికైతే క్యాబినెట్ విస్తరణ అయితే చేయాలనేది అయితే పూర్తి స్థాయిలో ఆలోచిస్తుంది. కొంతమందిని తొలగించడమా లేకపోతే కొత్త వారిని యాడ్ చేయడమా అనే దానిపైన ఇంకా డిస్కషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.